శ్రీ లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. 74వ శ్లోకం. కళావతీ కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన వారిణీ మదవిహ్వల. కళావతి అన్ని రకాల కళలు అంటే అగ్ని కళలు, సూర్యకళలు, చంద్రకళలు, బ్రహ్మకళలు, విష్ణు కళలు, రుద్ర కళలు, ఈశ్వర కళలు, సదాశివ కళలు కలిగి ఉన్నటువంటిది అమ్మ. కళాలాప కళలే సంభాషణగా గలది, ఇంపైన మాటలు కలది. కాంత కామేశ్వరుంచే కామింపబడినటువంటి తల్లి. కాదంబరి ప్రియ పరవశించుటను ఇష్టపడునది. వరద వరములను ఇచ్చేదానివమ్మా. వామనయన అందమైన నేత్రములు కలది. వారుణి మదవిహ్వల వారిని సంబంధమైన బ్రహ్మ విద్యతో పరవసత్వం స్థితిలో ఉన్న మనోలక్షణము కలది. విశ్వాధిక వేదవేద్య విద్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. విశ్వాధిక ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు. వేద వేద్య వేదముల చేత తెలియదగినది. విద్యాచల నివాసిని విద్య పర్వత ప్రాంతమును నివాసముగా కలిగినది. విధాత్రి సృష్టి ప్రణాళిక యొక్క విధానమును చేయునది. వేదజనని వేదములకు తల్లి వంటిది. విష్ణు మాయా విష్ణుమూర్తి యొక్క మాయాస్వరూపిణి. విలాసిని వినోదాత్మక క్రీడాత్మక లక్షణము కలది అంటే ఉల్లాసభరితమైనది అమ్మ. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞ పాలిని క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూప నామరూపాలైన స్థూల ప్రపంచ స్వరూపిణి. క్షేత్రేసి క్షేత్రమునకు అధికారిణి. క్షేత్రజ్ఞ పాలిని స్థూల భాగమైన దేహమును సూక్ష్మ భాగమైన దేహిని అంటే జీవుని ప్రాణం పాలించున్నది లేదా రక్షిస్తూ ఉంది. క్షయ వృద్ధి వినుర్ముక్త తరుగుదల పెరుగుదల అనేది లేనటువంటి తల్లి. క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలు నుంచే శివుని రూపంలో ఉన్న శివుడు చక్కగా అర్చింపబడినది. విజయ విమల వంధ్య వంధారు జనవత్సల వాగ్వాదిని వామకేశీ వహిని మండలవాసిని. విజయ విశేషమైన జయమును కలిగినది. విమల అజ్ఞానము లేనటువంటి తల్లి. వంధ్య ప్రతివారిచే నమస్కరింపదగినది. వందారు జనవత్సల తనను స్తుతించేవారి యందు నమస్కరించేవారి యందు అమితమైన వాత్సల్యం కలతానివి అమ్మా. వాగ్వాదిని వాక్కులను చక్కగా వ్యక్తపరచుటకు ప్రేరణనిచ్చున్నది. వామకేసి అందమైన జుట్టు కలిగి ఉన్నది. వహిని మండల వాసిని అగ్ని మండలమునందు నివసించున్నది. భక్తిమత్కల్పలతిక పశుపాస విమోచిని సహృదాశేష పాషాంఢ సదాచార ప్రవర్తిక. భక్తిమత్కల్పలతిక భక్తిజనులకు కల్పలత వలె కోరికలు తీర్చున్నది. పశుపాస విమోచని వివిధ పాశములతో బంధింపబడు వారిని సంసార బంధనాలలో బంధ విముక్తులని చేయనది. సంహృతాశేష పాషాంఢ పాషాండులను వేదరహితమైన ఆచారాలు పాటించేవాడిని సంహరించేది. సదాచార ప్రవర్తిక సదాచారములను పాటించున్నట్లు చేయు తల్లి.
తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్య తనుమధ్య తమోపహ. తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదన చంద్రిక. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే 3 తాపములచే బాధపడే వారికి ఆనందాన్ని ఇచ్చే చంద్రుని వంటిది సంసార లక్షణాలు గల అగ్నిచే దహించబడుతున్న మానవులు. తరుణి ఎప్పుడూ యవ్వనంగా ఉంటూ ఉంటుంది. తాపసారాధ్య తపస్సు చేయువారిచే ఆరాధింపబడినది, అంటే మునీశ్వరులు ఋషీశ్వరులచే. తను మధ్య సన్నని నడుము కలిగిన తల్లి. తమోపహ చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునిది. చితి తత్పథలక్ష్యాత్య చితేకరసరూపిణీ స్వాత్మానందల విభూద బ్రహ్మాధ్యానంద సంతతి. చితి జ్ఞానానికి ప్రతిరూపమైనది. పత లక్ష్యార్థ తత్ అనే పదానికి సూచనార్థకమైన అర్థం గలది. ఇది నువ్వు అని వైదిక సూక్తం యొక్క మొదటి పదం. చితేక రసరూపిణి జ్ఞాన చైతన్యమే ఒక రసముగా గలది. స్వాత్మానందల విభూత బ్రహ్మాత్యానంద సంతతి తాను పొందే ఆనందముతో కొంచెమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందం మొదలైన ఆనందముల సమూహము గలది. అంటే మనుష్యానందం, మానవ గంధర్వానందం, దేవగంధర్వానందం, చిరలోక పితరానందం, అజానిజ దేవానందం, బృహస్పతి ఆనందం, ఇంద్రానందం, ప్రజాపతి ఆనందం, బ్రహ్మానందం అయినవి అటువంటివి. పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానసహంసిక. పరా వ్యక్తం కాబోయే వాక్కుకు ముందున్న స్థితి అయినది. ప్రత్యక్షతి రూప స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది. పశ్యంతి హృదయ కమలంలో ప్రవేశించిన పరవాక్కు యొక్క సూక్ష్మ రూపమైన 2వ స్థితిలోని వాక్స్వరూపిణి అయినది పరదేవత. పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మరూపం. మధ్యమా పశ్యంతి వైఖరి వాక్కులకు మధ్య ఉండే స్థితిని సంబంధించిన వాక్కు గలది. వైఖరీ రూప స్పష్టముగా వ్యక్తమయ్యే వైఖరి వాక్స్వరూపిణి అయినది. భక్తమానస హంసిక భక్తజనుల హృదయాలలో హంసి ఆడహంస వలె నుండు తల్లి.